2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు 15 నుంచి 30 వరకు మనం చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారు ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది, వీటన్నిటి గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు 15 నుంచి 30 వరకు? తప్పకుండా అమ్మా. మేజర్గా నడిచేటువంటి గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా సామాన్యంగానే ఉన్నాయి. అది కూడా మనం చెప్పుకుందాము. ప్రధానంగా ఏమిటంటే అమ్మా, మిథున రాశిలో గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహాలు సంచారం చేస్తున్నాయి. శుక్రగ్రహము వీనస్ అనేటువంటి ప్లానెట్ ఆగస్టు 20వ తారీఖున కర్కాటకంలోకి సంచారం ట్రాన్సిట్ అనేటువంటిది అవుతుంది. ఇది ఒక మార్పు ఉంది ఖచ్చితంగా 15 to 30 మధ్యలో. తర్వాత రవిగ్రహ మార్పు అనేటువంటిది కర్కాటక రాశి నుంచి స్వరాశి సొంత ఓన్ హౌస్ అయినటువంటి సింహరాశిలోకి ట్రాన్సిట్ అవ్వబోతోంది ఆగస్టు 17వ తారీఖు తర్వాత. అయితే కర్కాటక రాశిలో అప్పటి వరకు ఈ రవి బుధుల యొక్క సంచారం, బుధుడు వక్రించి మాసాంతం వరకు అక్కడే ఉన్నారు. ఈ యొక్క శుక్రగ్రహం 20వ తారీఖు తర్వాత చేంజ్ అయిన తర్వాత బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ కర్కాటకంలో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ రవి ఎప్పుడైతే 17వ తారీఖు తర్వాత ట్రాన్సిట్ అవుతారో సింహరాశిలో రవికేతుల యొక్క కంజంక్షన్ నడుస్తుంది. దీని మూలకంగా ఏం జరుగుతుందంటే రాజకీయాల్లో పెను మార్పులు అనేటువంటి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయమ్మా. రాజకీయాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, అన్నిట్లోనూ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్యానిక్ కానీ ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉంటాయి. కన్యా రాశిలో కుజగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోంది. ప్రధానంగా ఏంటి అంటే కుంభరాశిలో రాహుగ్రహ సంచారం అనేటువంటిది, మీనరాశిలో శని వక్రించి లాభాన్ని చూస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ గ్రహ సంచారం ఉంది. ప్రధానంగా మారేటువంటి గ్రహ సంచారాలు రెండే అండి, రవి శుక్రులు వీళ్ళిద్దరే చేంజ్ అవుతున్నారమ్మా. ధనుసు రాశి వారికి ఆగస్టు 15 నుంచి 30 వరకు మనం చూసుకున్నట్లయితే విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మా. ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా మనం చూస్తే అండి, ముందుగా ఈ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా ధనస్సు రాశి వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటి దాన్ని చూస్తే, ధనస్సు రాశి లగాయతూ 3వ స్థానంలో వీళ్ళకి రాహు బాగా యోగిస్తున్నారమ్మా. 4వ స్థానంలో శని వక్రించి 3వ స్థానాన్ని చూడడం వల్ల పాక్షికంగా మిశ్రమంగా శని యోగిస్తున్నారు అని చెప్పచ్చు. ప్రధానంగా చెప్పాలి అంటే సప్తమంలో గురు శుక్రుల యొక్క కంజంక్షన్ చాలా బాగా యోగిస్తోంది. అష్టమంలో రవి బుధుల యొక్క సంచారం అనేటువంటిది కాస్త ఆరోగ్య ఇబ్బందుల్ని, సడన్గా ఆకస్మికంగా వచ్చేటువంటి ఇబ్బందులు చూపిస్తోంది. భాగ్యంలో రవికేతుల యొక్క సంచారం అనేటువంటిది నడుస్తోందమ్మా. భాగ్యంలో రవికేతుల యొక్క సంచారం నడుస్తోంది. రవి 17వ తారీఖు తర్వాత నుంచి సింహరాశిలో ఎంటర్ అయిన తర్వాత భాగ్యంలో రవికేతుల యొక్క కంజంక్షన్ నడుస్తుంది. ఇక దశమ స్థానంలో కుజగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతోందమ్మా. సో ఈ రకంగా మనం చూసుకుంటే 4 నుంచి 5 గ్రహాలు ధనస్సు రాశి వాళ్ళకి చాలా బాగా యోగిస్తున్నాయి అని చెప్పచ్చు. ప్రధానంగా యోగించేటువంటి గ్రహము రాహు బలం అనేటువంటిది ఉండడం వల్ల చేసేటువంటి పనిలో విజయాన్ని పొందడం, సిబ్లింగ్స్తో కానీ లేకపోతే కొలీగ్స్తో కానీ, సోదర సోదరీమణులతో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు, భూ వివాదాలన్నీ కూడా ఒక కొలీగ్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. సప్తమంలో గురుగ్రహ సంచారం యోగించడం వల్ల ధనయోగం పట్టే అవకాశాలు ఎక్కువగా కనబడతాయమ్మా. అష్టమంలో బుధుడు వక్రించి సప్తమాన్ని చూస్తూ ఉన్నారు. పాక్షికంగా ఈ అష్టమంలో బుధుడు యోగిస్తున్నారు కాబట్టి బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ యాక్టివేట్ అయినప్పుడు, అంటే ఆగస్టు 20వ తారీఖు తర్వాత నుంచి శుక్రబలం కలిగిన తర్వాత నుంచి వీళ్ళకి కాస్త మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఎవరైతే సినీ నాటక కళారంగంలో వ్యవహారం చేస్తూ, నృత్య గీత వాద్యాది రంగాల్లో వ్యవహారం చేస్తూ ఉంటారో వాళ్ళకి కాస్త 20వ తారీఖు తర్వాత సామాన్యంగా బాగుంటుంది. అప్పటి వరకు బుధబలము అనేటువంటిది తక్కువగా ఉంది కాబట్టి పెసలు దానంగా ఇవ్వడం అనేటువంటిది తప్పకుండా చేయండి. ధనుస్సు రాశి వాళ్ళు కుటుంబంతో ఉన్నటువంటి తగాదాలు తొలగిపోవడం కానీ, నరముల యొక్క బలహీనత కానీ, తెలియనటువంటి ఒక భయము బాధ అనేటువంటివి రావడం కానీ, కుటుంబంలో కలహాలకి వివాదాలకి తావివ్వకుండా ఈ పెసలు దానం చేయడం అనేటువంటిది గొప్పగా పనిచేస్తుంది అని చెప్పచ్చు. 4వ స్థానంలో శని వక్రించి 3వ స్థానాన్ని చూడడం, శని పాక్షికంగా వర్తిస్తూ యోగిస్తూ ఉన్నారు కాబట్టి శని బలము అనేటువంటిది వీళ్ళకి కావాలమ్మా. శని బలం పెరగాలంటే ఏం చేయాలి? శనివారం నాడు తైలాభిషేకం చేయించడం కానీ, లేదా శని వ్రతము అని ఒకటి చెప్పబడింది. శని భగవానుడికి కూడా వ్రతాన్ని ఆచరిస్తారు. ఐరన్ అది ఈ యొక్క ఇనుముకు సంబంధించినటువంటి శని విగ్రహాన్ని తయారు చేసి ఆ విధానాన్ని ఎలా చేసుకోవాలో మనం తర్వాత చెప్దాము. ఆ శని వ్రతము చేసేటువంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు శని వ్రతాన్ని ఆచరించడం చాలా గొప్ప విధి విధానము. అయితే రవి బలము అనేటువంటిది చాలా తక్కువగా ఉందండి. దీనివల్ల పనుల్లో ఆటంకాలు రావడం,
డైజెస్టివ్ ఆరోగ్య సమస్యలు రావడం కానీ, జీర్ణకోశానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, ఆ అనారోగ్య సమస్యలు, అబ్స్టాకిల్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం, అది కూడా భాగ్యస్థానంలో మనీ ఫ్లో అండి, ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కాస్త ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ ఇలాంటివన్నీ కూడా కనబడతాయమ్మా. బంగారము వ్యాపారంగా చేసేటువంటి వాళ్ళకి, ధనుస్సు రాశి వాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండాలి అని మరీ చెప్పచ్చు. ఈ మాసంలో కాస్త బంగారం వ్యాపారం కాస్త డల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వీళ్ళే కాకుండా రాజకీయవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కాస్త ఒత్తిడి అనేటువంటిది పెరుగుతుంది. ధన నష్టం కలిగే అవకాశాలు, డబ్బు ఎక్కడ పడితే అక్కడ ఇరుక్కుపోవడం, రాకపోవడం ఇలాంటివి కనబడతాయి. లేకపోతే మనశ్శాంతి లేకపోవడం, ఏదో ఒకటి సడన్గా వచ్చి పడుతుంది మీద. అలాంటివన్నీ కూడా ధనుస్సు రాశికి సంబంధించినటువంటి ఈ యొక్క జాతకులందరూ కూడా రవి బలం తక్కువగా ఉండడం వల్ల జాగ్రత్త పడాలి. ఆదిత్య హృదయం పారాయణగా చేస్తూ ఉంటే తప్పకుండా దాని నుంచి బయటకు వచ్చే అవకాశాలు కనబడతాయమ్మా. ఇకపోతే భాగ్యంలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది ఆర్థిక సమస్యలకి సూచన చేస్తోంది అని చెప్పచ్చు. చాలంటువంటి జీతంతో కానీ, ఇన్కమ్తో కానీ తెలియని ఒక అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, క్రీడాకారులైనా, లేదు అనుకుంటే ఈ సాఫ్ట్వేర్ రంగంలో వ్యవహారం చేసే వాళ్ళైనా కుజబలము, ఈ భూ వివాదాలు, భూలాభం, రియల్ ఎస్టేట్, కోర్టు వ్యవహారాలు, లిటిగేషన్స్, అప్పులు, వీళ్ళందరికీ కూడా ఈ ధనుస్సు రాశికి సంబంధించి కుజబలం లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా తల ఎత్తి అది కెరీర్ మీద పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో వెరీ కేర్ఫుల్గా ధనుస్సు రాశి వాళ్ళు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసిన, రుణ విమోచన గణేశ స్తోత్రాన్ని పారాయణ చేసిన, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణ చేసిన విశేషించి చాలా గొప్ప ఫలితాలు వస్తాయి అని చెప్పొచ్చమ్మా. అయితే ఈ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు జరిగే మార్పుల్లో అమ్మ ధనుస్సు రాశి వాళ్ళకి రవి శుక్రుల యొక్క బలము అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రవి బలం లేదు, శుక్ర బలం అందుతోంది కాబట్టి ఈ కళారంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ బాగుంటుంది. ఎవరైతే గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, లేదు అనుకుంటే బంగారము వ్యాపారంగా చేసేటువంటి వాళ్ళు కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వీళ్ళకి ధనుస్సు రాశి వాళ్ళకి ఆల్రెడీ అర్ధ అష్టమ శని అనేటువంటిది నడుస్తోందమ్మా, అందరికీ తెలిసిన విషయమే. దాన ధర్మాలు చేయడం అనేటువంటిది, పుణ్య కార్యక్రమాలు చేయడం అనేటువంటిది వీళ్ళు ఈ మాసంలో చేసినట్లయితే, శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీ గౌరీదేవులకి ఇద్దరికీ కూడా ఇది ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి ఈ మాసంలో ఎవరైతే ధనుస్సు రాశి వాళ్ళు ఇంట్లో శుక్రవారం నాడు ముత్తైదువులకి, మీ ఇంట్లో మీరు స్త్రీలైతే చూసేటువంటి వాళ్ళు ముత్తైదువులకు ఒక 5 మంది ముత్తైదువులకి భోజనం పెట్టండి. దీనివల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం లభిస్తుందమ్మా. పురుషులైతే ఎవరికైనా బయటైనా పర్వాలేదు, ఒక 5గురికైనా అన్నదానంగా చేయండి. చేసేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని చేయండి. లక్ష్మీనారాయణులకు అనుగ్రహం ఉంటే కనుక అన్నిట్లోనూ విజయాన్ని అనేటువంటి దాన్ని చూస్తారు. అంటే ఎలా ఉమాగారి, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంట్లోనే కావచ్చు, లేదు అంటే వారు ఎదుర్కొనే సమస్యలకి దానికోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. సో ప్రధానంగా ఏమిటి అంటే మనం మాట్లాడుకునేటువంటి గోచార అంశం అండి, మీ పర్సనల్ చార్ట్ అండి. పర్సనల్ చార్ట్ ఎవరైనా చూపించుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మీ పర్సనల్ చార్ట్ అనేటువంటి దాన్ని, గోచారాన్ని సమన్వయం చేస్తూ మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో గోల్, అది ఎంతవరకు, ఏ టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ విధమైన మార్గంలో వెళ్ళాలి అనేటువంటిది నా గైడెన్స్లో మీకు ఏ దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా మీరు మీ గమ్యాన్ని చేరుకునేలా, సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గాన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.